ఉయ్యాల ఓ రామ ఉయ్యాల 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 ఉయ్యాలో ఉయ్యాల ఓ రామ ఉయ్యాల 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 ఉయ్యాలో ఉయ్యాల ఓ రామ ఉయ్యాల 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 ఉయ్యాలో ఉయ్యాల ఓ రామ ఉయ్యాల ఎల్బీ స్టేడియంలో ఉయ్యాలో కొండంత పండుగ 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 ఉయ్యాల కాంగ్రెస్ వాళ్ళు ఉయ్యాలో కొండంత పండుగ ఉయ్యాల కాంగ్రెస్ వాళ్ళు ఉయ్యాలో కొండంత పండుగ ఉయ్యాల గ్రామ శాఖ ఉయ్యాలో అధ్యక్షులతోటి ఉయ్యాల మా శాఖ గ్రామ శాఖ ఉయ్యాలో అధ్యక్షులతోటి ఉయ్యాల గ్రామ శాంతుల ఉయ్యాలో అధ్యక్షులతోటి ఉయ్యాల కొండంత పండుగ ఉయ్యాలో చేసుకుంటున్నారు ఉయ్యాల కొండంత పండుగ ఉయ్యాలో చేసుకుంటున్నారు ఉయ్యాల కొండంత పండుగ ఉయ్యాలో చేసుకుంటున్నారు ఉయ్యాల ఉయ్యాల పాటి పచారా ఉయ్యాలో పెరుగు తందుకు ఉయ్యాల ఉయ్యాల పాటి పచారా ఉయ్యాలో పెరిగేటందుకు ఉయ్యాల పటారే ఉయ్యాలో చేసుకుంటున్నారు ఉయ్యాల సంక్షేమ పథకాలు ఉయ్యాలో ఉరుకుతందుకు ఉయ్యాల సంక్షేమ పథకాలు ఉయ్యాలో ఉరుకుతున్నందుకు ఉయ్యాల స్థానిక సంస్థల ఉయ్యాలో కథ దిప్పందుకు ఉయ్యాల సమ్మాన ఉయ్యాలో చేసుకుంటున్నారు అంగరంగ వైభవంగా ఉయ్యాలో చేసుకుంటున్నారు ఉయ్యాల అంగరంగ ఉయ్యాలో చేసుకుంటున్నారు ఉయ్యాల చూడ సక్కదనము ఉయ్యాలో కొండంత పండుగ ఉయ్యాల చూడ సక్కదనం ఉయ్యాలో కొండంత పండుగ ఉయ్యాల రామ సక్కదనం ఉయ్యాలో కాంగ్రెస్ పండుగ ఉయ్యాల ఆ, ఇక మరి ఇక దారి ఓ పిల్లగా యో ఇట్లా ఇక మరి కొండంత పండుగ కాంగ్రెస్ వాళ్ళ పండుగ అని మా నర్సయ్య తాత రాగం ఎత్తుకుంటుండు. మరి ఇంతకు ఏం పండుగ, ఎటువంటి పండుగ, అసలు ఏం నడుస్తుంది ఎల్బీ స్టేడియంలో? ఇక మా సౌతులు వచ్చిర్రు, ఏం చెప్తారో చూద్దాం. మరి వీళ్ళు తింటందుకు వచ్చిర్రా లేకపోతే ఉత్తగానే టైంపాస్కి వచ్చిర్రా? మరి ఎవరెవరు రాబోతురు, ఏమేం చెప్పబోతురు, ఏంది ఏం కథ అని ఇంకా కథ మాత్రం నేను చెప్తా, చూస్తూనే ఉంటుంది. మన ఏం నేను జరావు పిల్లగా జరావు ఇరా. ఇప్పుడు ఎల్బీ స్టేడియంలో ఏం పండుగ అవుతుంది, ఎవరెవరు రాబోతురు, ఏం చెప్పబోతురు? రేవంత్ అన్న చూడ నీకు వచ్చినాం మెయిన్ నువ్వు రేవంత్ ఏం చూస్తానికి వచ్చి రావు. ఓ అమ్మా, డివిజన్ ప్రెసిడెంట్. మాకు రేవంత్ అన్న అంటే చాలా ఇష్టము. రేవంత్ అన్న 5 పథకాలు చేస్తున్నాడు కాబట్టి మేమందరం తీసుకొని వచ్చినాం ఈరోజు ఇక్కడికి. మరి నువ్వేం పని మీద వచ్చినావు? మేము రేవంత్ అన్న తరపునే వచ్చినాం. మా కాలనీ ఇన్ఛార్జి హనుమంత్ రెడ్డి అన్న బలంతో మా బలగం అంతా అందరిని తీసుకొని ఎల్బీ స్టేడియంలోకి వచ్చాము. మరి కొద్దిగా అయితే యాళ్ళైనాక సరవరా ఏమన్నా? మేము తిండికి తాగడానికి దేనికి మేము ఆశపడి రాలేదు. తాగే వాళ్ళు తాగుతారు, తినే వాళ్ళు తింటారు. అభిమానంతో మా గుండెల్లో బలం పట్టుకొని మేమందరం ఎల్బీ స్టేడియంలోకి వచ్చాం. అయితే 10 నుంచి రేషన్ కార్డులు ఇస్తున్నారు, సన్న బియ్యం ఇస్తుండ్రు రేవంత్ అన్న. మళ్ళీ ఉచిత బస్సు వచ్చింది, మనకు ఉచిత కరెంట్ వచ్చింది తెలంగాణ. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఏం చేసిరు, బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిరు? మనకి 10 ఏళ్ళ నుంచి ఉట్టి ఒక రేషన్ కార్డు ఇవ్వాలి, మళ్ళీ 10 ఏళ్ళ నుంచి ఏం చేయలేరు. మేము రేవంత్ అన్న వచ్చి చేస్తుండు మాకు. చెప్పమ్మా, మరి ఈ సభ ఎందుకు పెడుతున్నట్టు ఏమైనా ఉపాయం చేస్తురా? ఎట్లా మా మనవరా సిగ్గిపడుతుంది. ఓ అమ్మా, ఇక మరి ఇక్కడ కోజాగలన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చే ఏంది ఏం కథ? మీదే ఊరు పిల్లగా నువ్వు వెళ్ళాక అక్కడ కలిసిన పోని కాదు. మరి ఏం సంగతి తాత? మరి ఈ పండుగ మరి అంత చల్లగా అయిందా? కట్టు చల్లగా చేసిరా? ఇండ్ల కాడ చేసి వచ్చినాం. చల్లగా అయింది. ఇక్కడ ఆడతల్లకి ఇండ్ల కాడ చేసి వచ్చినాం. ఇంత పొడుగు అంత పొడు కొండంత పండుగ అంటుర్రు, అదేంది మళ్ళా? వాళ్ళు చెప్పింది వినటం పోవటం. మేము అంతే. రేపు సంస్కృత ఎలక్షన్లు దాని గురించి చెప్తారు. మేకపోతే నవ్వులుతుంది. ఇది తమాష ఎవరు నువ్వు షార్ట్ పెట్టేసా. మరి ఇప్పుడు ఏం చెప్పబోతురు తాత? ఇక్కడ
ఈడ మా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇవాళ ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షుడు వస్తుండు కాబట్టి కాంగ్రెస్ సంక్షేమ పథకాలు చేసింది కాబట్టి ప్రజలకు అందే విధంగా జరిగింది కాబట్టి ఈ దాని గురించి వివరించి స్థానిక ఎన్నికల కాంగ్రెస్ బలం చాటుకోవాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తానికి ఈ సభ పెట్టడం జరిగింది. కాబట్టి ఏ మతం కానీ ఏది కానీ కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలకు అతీతంగా పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఉంటేనే దేశం స్వతంత్రంగా ఉంటుంది, దేశం బాగుంటుంది. ఏం సంగతి మా బలగమే బాగా వచ్చింది కోజాగా ఇది మరి నల్గొండ కోజాగా ఎంకి తెలంగాణ ఎంకని ఉండు కదా ఆయన కుడి భుజం మరి ఏమంటాడు ఏంది ఏం కదా మరి ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు 42% మరి తేవాలే ఇవ్వాలనేది మీ పార్టీ వాళ్ళు బాగానే కంకణం కట్టుకురు. కానీ మరి కేసీరామయ్య గౌరవ బిడ్డ రిజర్వేషన్లు ఇచ్చినాకనే ఎన్నికలకు పోవాలంటుంది. మరి రైలు కూడా ఆపుతుందట, ఢిల్లీ పోకుండా రైల్లో కూడా 17 తారీఖు చేపడుతుందట. మరి ఎట్లా చేస్తారు? ఈ బీసీ రిజర్వేషన్ కానీ ఎస్సీ రిజర్వేషను కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం. అది మన రేవంత్ అన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఎస్సీ రిజర్వేషన్ కానీ 42% బీసీ రిజర్వేషన్ కానీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే కవిత ఉన్నదో 10 సంవత్సరాలు వాళ్ళ గవర్నమెంట్ ఉంది, అప్పుడు రిజర్వేషన్లు గుర్తు రాలే ఆమెకు. ఇప్పుడు ఏమున్నా గవర్నమెంట్ పోయినాక రిజర్వేషన్లు, ఈ మహిళలు, ఈ బతుకమ్మలు గుర్తొస్తున్నాయి. కానీ అధికారం ఉన్నప్పుడు డబ్బులు ఎట్లా సంపాదించాలి, లిక్కర్ స్కామ్ ఏంది, ఏడంగా ఏ స్కాములు చేస్తే పైసలు వస్తాయని తప్ప ప్రభుత్వం కానీ ఈ యొక్క బీసీ వెనకబడిన తరగతులకు సంబంధించిన రిజర్వేషన్లు కానీ ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్లు కానీ ఎప్పుడు కానీ గుర్తు రాని వారికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ రిజర్వేషన్ అనేది ఎస్సీలకు ఎస్సీ రిజర్వేషన్ చట్టం చేయడం జరిగింది. అదేవిధంగా బీసీలకు కూడా ఈ స్థానిక సంస్థల్లో 42% తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తాని ఆయాల రాహుల్ గాంధీ కానీ అనుడే కానీ మరి అఖిలపక్షాన్ని తీసుకుపోయి మోదీ మెడలోంచి ఢిల్లీలో మరి షెడోపటో వ్యవహారం చేసి అఖిలపక్షానికి జర్రంతా సంత చూపించి ఏమైనా చేస్తారేమంటే అఖిలపక్షాన్ని తీసుకుపోతలేడాట, మాట్లాడిస్తలేడాట. 8 తారీఖు జూలై 8 తారీఖు లోపు తీసుకుపోవాలని ఇప్పుడు కవితమ్మ ఆర్డర్ వేసి కూర్చుంది. లేకపోతే రైలు పోనీయదట ఢిల్లీకి. ఇప్పుడు ఆమె అఖిలపక్షం తీసుకుపోవడానికి మా కాంగ్రెస్ ప్రభుత్వం రెడీగానే ఉంది. ఆమె ఏంటంటే వాళ్ళ ఇంట్లో పంచాయతీ అవుతుంది, అది మనుషులకి డైవర్ట్ చేయడం కోసం, పబ్లిక్ కోసం డైవర్ట్ చేయడం కోసం ఇది నేను ఢిల్లీకి పోతా అది పోతా అంటే వేరే అనుకుంటారు. కానీ అది కాదు పంచాయతీ. కేటీఆర్కు, హరీష్కు, ఈ కవితకు, కేసీఆర్కు పంచాయతీ, కుటుంబ పంచాయతీ అవుతుంది. దాన్ని ఈ ప్రజల నుండి మలపేయడం కోసమే నేను ఢిల్లీకి పోతా, నేను అక్కడ పోతే ఇక్కడ పోతా అనేది అన్ని చుత్త అబద్ధం. ఆమె అధికారం ఉన్నప్పుడు చేయింది, అధికారం లేనప్పుడు చేస్తుందంటే ఎవరు నమ్మరు. ప్రజలు తగిన శాస్త్రి చెప్పారు, మళ్ళీ కూడా చెప్తారని నేను ఈ కాంగ్రెస్ ఇప్పుడు ప్రభంజనం చూస్తున్నాం. ఇక్కడ గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి నాయకులు వచ్చి ఇక్కడ ప్రభుత్వానికి ఎంత మద్దతు పలుకుతారు. రేపు స్థానిక సంస్థల్లో 100% కాంగ్రెస్ ఒక స్థానిక సంస్థల్లో 100% ఇక్కడ సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, చైర్మన్లు కానీ గెలుస్తారు. అది మీరే చూస్తారు. మీ ద్వారానే మళ్ళా మేము మీడియాకు కూడా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా అది మీరే సాక్ష్యంగా ఉంటారు అని నరసనే సాక్ష్యం అని నేను ఈ సభాముఖంగా మేము అందరి ముఖంగా తెలియజేస్తున్నాం. ఏఎన్ఎం ఈ న్యూస్ ఛానల్ ఏఎన్ఎం న్యూస్ ఛానల్ నేను దీనికి ప్రత్యక్ష సాక్ష్యం అవుతుంది రేపు. ఎందుకంటే మీరు ఎన్నో ఇంటర్వ్యూలు రేపు జరగబోయేది ఇంటర్వ్యూ తీసుకొని ఆ రోజు అది నేను అడిగినా అది కరెక్ట్ అయిందని మీరే అన్నారు. ఇది కూడా అదే జరుగుతుందని నేను తెలియజేస్తున్నాను. కాదు పిరా మరి మీ బాలునాయకు వచ్చారా మంచి పదవి అంత కచ్చపెచ్చ వ్యవహారం ఉంది. వస్తుంది ఈసారి పక్కా. రాకపోతే ఏంది కథ? కంపల్సరీ రావాలి, ఎస్టీకి రావాలి. ఎందుకు రాదు? రావాలి, కంపల్సరీ రావాల్సిందే. అంతే, తగ్గదే లేదు. ఎస్టీ ద్వారా తగ్గదే లేదు. తాత ఇప్పుడు పండుగ ఏం పండుగ 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 అంటారు. చూపిస్తారు కదా పండుగ, ఏ పండుగ ఇప్పుడు చెప్తారు మనకు అందరికి. వినాలే మనం అందరం. ఏం చెప్పబోతారు అందాదా? ఏం చెప్పబోతారు? రైతుల గురించి చెప్తాడు, అన్ని ఏ విధానం అన్ని చెప్తాడు. ఇప్పుడు మనం వినాల్సిందే, వినాలిగా వచ్చినాం. వీడికి ఎంత దూరం మనం మరి వచ్చిన వాళ్ళకు మరి కడుపులా దూపా కట్టినా అన్ని బాగానే పెడతారు. ఇప్పుడు బాగానే ఇచ్చారు. ఏంది మన వాటర్ బాటిల్ గిట్టే తినుడు అన్ని ఇచ్చారు. బాగానే ఉంది. వాటర్ బాటిల్ నేను ఇప్పిస్తా ఎన్ని కావాలి నీకు? దుకాణం ఎన్ని కావాలి? అది మండయాల కాగానే మరి సొలగా ఇప్పుడే సెల పెట్టిరు. మా బచ్చిగారు మాట్లాడుతున్నా కానీ నేను దూరం పెట్టి నేను మీ మనవరాలను భావిస్తే
ఇక మా వాళ్ళ తాతను చూడంగానే తడుచుకున్నారు. అర్రే వాళ్ళకి అక్కడ నుంచి తిండి లేకుండా తినకుండా వచ్చి ఇప్పుడు తినేసరికి వాళ్ళకి అది తిండే ఇంకా ఇప్పుడు తినిపోయి ఇక్కడికి వచ్చిళ్ళు. పొద్దున్న నుంచి తినలే కదా, ఇప్పుడు తిన్నారు కనుక నిన్ను చూడంగానే బేస్లో ముఖం అంతా గుంజుకపోయినాకో ఈ సైతం ముఖం చూపెట్టుందో అయ్యో రామా కవిత అక్క కవిత తినకుండా ధైర్యంగా ఉంటాం. ఏది నీ కండు మీద గుండె ఇక్కడ మా మేడం రాకముందే మేము వచ్చి ఉండాలి, మా మేడం స్టేజ్ ఎక్కే కంటే ముందు రావాలని మేము తొందరగా వచ్చేసినాం. మరి కలుపుకుండా అవుతుందేనా పోయి కలుపుకోవాలి. ఇప్పుడే వస్తాను, నిన్ను చూడంగానే ఇక్కడనే ఆగిపోయాను. మీ ముఖం చూస్తాదమ్మో కొండంత బలగం ఆమెకు మరి ఇలా మరి పసలు ఏర్పడింది ఖర్చుకు మేము స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళం, మేము అభిమానంతో వచ్చిన వాళ్ళం, స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళం. రూపాయి తీసుకుని కాదు, మేము ఖర్చు పెట్టేస్తాం. కాంగ్రెస్ మీ ఆయన నెంబరి నువ్వేనా బచ్చిగా ఓ అమ్మా మరి మీ ఇల్లు కల్లా ఇళ్ళ పైన మొత్తం ఖాళీ చేస్తుంది, గల్ల గురి ఖాళీ చేస్తుంది, మరి ఇంటి పైన కల్లా కలిసే పెట్టుకున్న ఖర్చు ఇద్దరు కలిసే తిరుగుతాం వాళ్ళ కోసం, ఆ దంపతుల కోసం ఈ దంపతులు తిరుగుతాం. కోసం వాళ్ళ అభిమానంగా వీళ్ళందరూ ఇట్లా దాదా మరి ఇలా ఏం చెప్పబోతున్నారు మరి పెద్ద మనుషులు ఎట చేద్దాం అనుకుంటారు పండుగ రాబోయే స్థానిక ఎలక్షన్స్ గురించే, రాబోయే ఎలక్షన్ల గురించి చెప్పడానికి వస్తున్నారు. గ్రామ స్థాయి అధ్యక్షులది ఈరోజు మీటింగ్ జరుగుతూ ఉన్నది. రాబోయే సంస్థాగత ఎన్నికలు ఉన్నాయి, స్థానిక ఎన్నికలు. అల్లా మన కాంగ్రెస్ ను సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ మన కాంగ్రెస్ గెలుచుకోవాలి. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిని చేయడం మా ధ్యేయం. అంతే. మరి వచ్చేసారి నేనే ముఖ్యమంత్రి ఇంకా 10 ఏళ్ళకైతే నేనే ముఖ్యమంత్రి అని కవిత అంటుంది మనవరారా మరి 10 ఏళ్ళ అట్లనే వాళ్ళ అయ్యతో గెస్ట్ హౌస్లే వండుకొని ఉంటుంది. ఆ ఫామ్ హౌస్ కలుపు తీసుకుంటూ ఉంటుంది, పత్తి ఏరుతుంది, అక్కడే అల్లనే ఉంటుంది. 10 ఏళ్ళ తర్వాత వస్తుంది ఆమె. 10 ఏళ్ళ పని ఉన్నది ఆమె కాన్నే, కలుపు తీయాలి, ఆమె వరి కొయ్యాలి. అప్పటి వరకు చూద్దాం. ఆ 10 ఏళ్ళలో జనాలు ఎట్లా మారుతారో కదా. రాకాశ్ ఎవడో 10 ఏళ్ళకైతే ఆమెకు పని ఉన్నది, అయ్య దగ్గర పని ఉన్నది. కాదు కవితమ్మా ఇందిరామ్మ ఇండ్ల ఆట కార్యకర్తలకే ఇచ్చుకుంటున్నట న్యాయమేనా ఇది? నాకు వరంగల్ అయితే కార్యకర్తలకు ఇయ్యలే, నాకు కూడా ఇల్లు లేదు. నేను రాజు గృహ కల్పనలే ఉంటాను ఇల్లు, కానీ తీసుకోలే లీడర్ను. 2005 నుంచి లీడర్ను, ఇంతవరకు నేను అట్లా తీసుకోలేదు. మా తరపున ఉన్న వాళ్ళకి, మా కాలనీ కూడా ఇప్పించిన, లేని వాళ్ళకు. సునీత ఇట్రా రా చెప్పుదురా, లేని వాళ్ళకే ఇప్పించినావు. నేను 2005లో కాంగ్రెస్ వార్డ్ నెంబర్ ఉన్నప్పుడు 200 మందికి ఇప్పించిన మేడం తరపునే. ఇప్పుడు కూడా మా లేని మొత్తం బీఆర్ఎస్ కోయిలాగా లేవంటారు అంటే ఈ జెండాలు మోస్తోలకే ఇండ్లు ఇస్తుర్రు, వాళ్ళకి సద్దులు మోస్తోలకే ఇండ్లు ఇస్తుర్రు, వాళ్ళే తీసుకుంటారు అనేది అంటుర్రు. ఏ ఊరు మీది? వరంగల్. వరంగల్ అక్కడ తూర్పు నియోజకవర్గం కొండ సురేఖ మేడం అభిమానం. నీకు ఇల్లు ఉందా? ఇల్లు వచ్చింది మొన్ననే వచ్చింది. ఇల్లు వచ్చిందా? ఎట్లా? నాకు అసలు ఇల్లు లేదు, అసలే లేదు. నిజంగానా? మేడము ఇల్లు లేని వాళ్ళను చూసి ఏరి ఒంటరి మహిళలకు, వితంతువులకు, ఇల్లు లేని వాళ్ళకే ఇస్తుంది. ఇల్లు ఉన్న వాళ్ళకి ఇప్పటి వరకు మా వరంగల్ తూర్పున ఇల్లే లేదు. ఇల్లు ఇయ్యలే. నేను చూపియనా? చూపెట్టు. నాకు వచ్చింది ఇల్లు, నాకు ఇల్లు వచ్చింది. ఆ ఇల్లు వచ్చిన అభిమానంతోనే వచ్చినా నేను. కార్యకర్తకి ఇల్లు ఇస్తే పార్టీ నుండి వాళ్ళు సస్పెండ్ చేసుకునేవాళ్ళు. మానకొండూరు మండలం మానకొండూరు కాన్స్టిట్యున్సీ మాది. ఏంటండి? మానకొండూరు సత్యనారాయణ. అమ్మో అదేదో బండి తరిగించుకొని తిరుగుతుందట ఊర్లో పోయి. గ్రామాలలో ప్రతి గ్రామానికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే ఎమ్మెల్యే ఆన్ వీల్స్ అని ఆ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రతి వారానికి ఒక మండల కేంద్రంలో మండలాలలో పెట్టి అక్కడ ఒక అధికారికి సంబంధించిన వాళ్ళని పెట్టి అందులో ఆన్లైన్ చేయించి అక్కడనే సారు రోజు చూసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కదా వాళ్ళకు అని రోజొక్కసారి దాన్ని ఓపెన్ చేసి అందులో ఏమేమి సమస్యలు ఉన్నాయని వెంటనే సంబంధిత అధికారులకు ఫార్వర్డ్ చేస్తాడు. గట్లనే మా ఎమ్మెల్యే ఏం చేసి గుసగుస ఏంటంటే అయిపోయింది కాంగ్రెస్ పని. ఇక మరి ఎక్కడ దాకానే ఇళ్ళకి ఉంది కథ, గబ్బు కొట్లాడుతుంది. రాబోయే రోజుల్లో అందాకెందుకు, ఇంకా 3 ఏళ్ళకి ఎందుకు, స్థానిక సంస్థలలోనే మేము చక్రం తిప్పబోతున్నామని బీఆర్ఎస్ కోయాలంటున్నాయి. తాత మీది అన్ని పండుకునేయట మొత్తం. పుంజు తాత పుంజే
కూసింది బరాబరి మళ్ళీ నిలబెట్టుడు ఇంట్లో కూడా. ఇవన్నీ చూడండి ఎక్కడికి వెళ్ళిపోతాడు రేవంత్ రెడ్డి. ఇవన్నిటిని నిలబెట్టుకోవాలి. తను నిలబడ్డాడు, వీళ్ళందరూ కలిసి ఈ కార్యకర్తలు అందరూ కలిసి తను నిలబెట్టిండ్రు. ఈ రోజు వీళ్ళందరినీ తను నిలబెట్టుకోవాలి కదా. మళ్ళీ ఖచ్చితంగా స్థానిక ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ విజయం మోగిస్తుంది. మీరు అన్నారుగా ఇందాక కవిత ముచ్చట, సీసాల కంపెనీ పెట్టుకుని ఆమె అక్కడనే ఉంటుంది, మేము ఇక్కడనే రాజ్యం వెళ్తాం. ఆమె అటే ఢిల్లీకే పోవుడే ఇక మళ్ళీ తర్వాత. మేము రాజ్యం వెళ్ళేది ఇక్కడ బరాబరి ఉన్నది, స్థానికంగా మాదే. ఆయనకి ఇప్పటికే అదురుజరం వచ్చిందిరా దేవుడు. యశోద హాస్పిటల్ చేరిందట. కొడుకుడు పోతే మీ కాంగ్రెస్ వాళ్ళు బతకనిస్తారా బతకనియరా? ఊ అంటే ఆయన గుంజుకపోయేమో ఆడ పెడుతుర్రు, ఈయన గుంజుకపోయి ఈడ పెడుతుర్రు. ఈ రాజ్య పాలన కొడుకు నుంచి పొడుదాకా ఒకటే కేసుల పాలు చేస్తున్నారు. ఏది ఇతర పుంజు ఇక్కడ మన అంతా వాళ్ళు బతకాలి కదా చూడడానికి. ఇది అంతా చూడాలి వాళ్ళు. ఓపిరా ఇప్పుడు ఏ ఒక్క పథకం పూర్తి స్థాయిలో పోలేదు అనేది గుసగుస. పథకాలన్నీ పక్కేసుకొని పండుకునే అంతా పూర్తిగా పోలేదు. రైతు భరోసా అనేది 2 మాటలు ఎగ్గొచ్చి అనేది జనాలు అంటారు. అదొకటి ఉంది తాత. రైతు రుణమాఫీ కూడా ఇంకా కొంతమంది కాలేదనేది గుసగుస. మరి ఎట్ట తాత? జనాలే మనసులో పెట్టుకుర్రు. ఓకే, 10 సంవత్సరాల నుంచి పరిపాలించిన కేసీఆర్ ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉంచి 10 లక్షల కోట్ల అప్పు చేస్తే ఆ అప్పులకు ఇప్పటికీ మిత్తులు కడుతుండ్రు రేవంత్ రెడ్డి. అప్పటికి కూడా ఆ మిత్తులు కట్టుకుంటా రైతు భరోసా, రైతు బీమా, మీకు ఇప్పుడు నిన్న మొన్న 2 లక్షల రుణమాఫీ జరగలేదా? 2 లక్షల రుణమాఫీతో పాటు ఉచిత బస్సు, ఇంకా ఇంకేమేమి పథకాలు జరుగుతున్నాయి, ఫ్రీ కరెంటు, రైతు రాజీవ్ వికాస్. ఇప్పుడు ఇందిరామిన్లు మా ఊర్లో, మా నగరకల్ నియోజకవర్గం నుంచి వచ్చినాం. మా ఎమ్మెల్యే గారు వీళ్ళు 10 సంవత్సరాల క్రితం చేసిన శంకుస్థాపన చేసినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి కదా, అవి ఇప్పుడు వాటికి బడ్జెట్ పెట్టి ఇప్పుడు దాన్ని పూర్తి చేసి ప్రతి అర్హులైన పేదలందరికీ అది చేరుతున్న విషయం అందరూ గమనిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పోతుంది అంటే కాంగ్రెస్ పోతుంటే వీళ్ళందరూ ఎందుకు వస్తారు? వీడికి ఈ జనప్రవాహం ఎందుకు కనిపిస్తుంది? ఎట్లా కనిపిస్తుంది? అద్భుతమైన పాలన నడుస్తుంది రాష్ట్రంలో, అద్భుతమైన పాలన నడుస్తుంది. ఎప్పుడు ఏ ప్రభుత్వం పెట్టినటువంటి పథకాలు తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టి ప్రతి అర్హుడికి ఈ పథకాలు అందుతున్నాయనే విషయాన్ని మీరు కూడా గమనించాలి. తాత మరి ఇక బీఆర్ఎస్ ఏమో సచినపాము అనేమో మీరు రేవంతమై అంటుండు. ఎక్కడ సచినపాము అది మొత్తం ఫోన్ వెళ్తుంది, పడిగిస్తుంది అట. ఇక ఇప్పుడు ఎందుకంటే ఊర్లో పోయి మొత్తం ఇప్పుడు బీఆర్ఎస్ అనే కలవరిస్తున్నారట. కేసీరావుని బయకడ వంతుడుగా పెద్ద మనిషి, ఇప్పుడు ఆయననే కలవరిస్తున్నారట. ముక్కు కోసిన మొదటి మొగడే మంచోడు అని అంటున్నారట జనాలు ఊర్లో పోయి. ఎందుకంటే మీ పథకాలు నడుమంత్రాన్ని పక్కేసుకొని పండుకున్నాయట. 2 గాళ్ళు రైతు భరోసా ఎగ్గొట్టిరట. ఆ రైతు రుణమాఫీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాలేదట. కొన్ని కోయిలాగలు ఇప్పుడు మీ కోయిలాగలు కూడా వెళ్ళాక ఏడుస్తున్నాయి నన్ను పట్టుకొని. కోట్లు మొన్న టింగ్ అని పడ్డాయి, అందుకే నిద్ర పడతలేదేమో అన్నాడు ఆయనకు. తాగి పావుదల వండమను అంతేగాని, లేకపోతే ఎంక్వైరీ చేయమని మనం నడు రోడ్డు మీదకి వచ్చి. నీకు రుణమాఫీ అయిందా? రుణమాఫీ అయిందా నీకు? ఎల్లాకరోడు కోయిలాగలు పాయాయి. మరి తాత మరి ఇప్పుడు రాంగపోంగా మరి పండుగ చేసుకుంటున్నారు. మరి ఈ పండుగ ఎందుకు అన్నట్టు అంటే రేపు ఈ స్థానిక సంస్థల చక్రం తిప్పుతాను కాదు ఎట్లా? అంతేగా, మేము రైతు బంధు వేసినాము ఇప్పటికే. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాము. రేపు సన్న బియ్యం 3 నెలలే ఒకటేసారి లక్షల టన్నులు ఇచ్చినాం మేము. ఆనాడు దొడ్డు బియ్యం ఇచ్చో నేను ఇచ్చిన బావుల పండుకొని చెప్పిండు. మేము సన్న బియ్యం 3 నెలలే ఒకటే రోజు ఇచ్చినాం. మా ఘనత అలాంటిది. ఇందిరమ్మ ఇండ్లు బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఒక్కరికి రాలే, ఒక్క ఇల్లు కూడా కాలే పల్లెటూళ్ళల్లో. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు మీ కార్యకర్తలకే ఇచ్చుకుంటారు అడగ తాత. తప్పు. మాది ఇందిరమ్మ ఇల్లు అంటేనే పేదవాళ్ళకి ఇచ్చే ఇల్లు, ఇల్లు లేని వాళ్ళకి ఇచ్చే ఇల్లు మాది. పేదవారికి ఇచ్చే ఇల్లు మాది. పేదవారికి ఇచ్చే ఇండ్లు మాది. ప్రతి కార్యకర్త కాదు, పేదవానికి ఇండ్లు ఇస్తున్నాం. ఇల్లు లేని వాళ్ళకి ఇండ్లు మేము. కేసీఆర్ గారి దొంగ మాటలు కాదు కానీ బైక్ పట్టుకొని గ్రామంలో తిరుగు, వాళ్ళు చెప్తారు ఇందిరమ్మ ఇచ్చింది వాస్తవేనా, ఇల్లు ఇచ్చింది వాస్తవేనా, వాడెన్ని ఇచ్చిండు మేము ఇచ్చినో మాట్లాడవాను. అప్పుడు ఈ దొంగ ముచ్చట్లు మీదెక్కడనే తాత? మాది నర్సంపేట దొంతి మాధురెడ్డి సార్. మరి తాత మరి ఇప్పుడు 42% బీసీలకు రిజర్వేషన్లు అని మరి పక్కేసి పండబెట్టి నాన్న పెడుతుర్రాట. మరి దాన్ని ఎట్ట చేస్తారు? రిజర్వేషన్లు ఇచ్చినాకపోతారా ఎలక్షన్లకు? రిజర్వేషన్ పక్కా ఇస్తాం. 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే ఎలక్షన్లో పక్కా పోతాం. అలా డౌట్ ఏం లేదు. మేము మీడియా వాళ్ళకు అన్ని చెప్పినాకనే ఎలక్షన్లో పోతాం.
అలా డౌట్ లేదు. గత 40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పక్కా రిజర్వేషన్ కూడా మళ్ళా అధికారంలో మళ్ళా ప్రతి ఒక్క సర్పంచులు మొదలు పెడితే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి మళ్ళా కాంగ్రెస్ గెలుస్తుంది. ఇంకో 2 పర్యాలు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఇక మరి కోయిలాగైతే బందోబస్తుంది. మరి ఎక్కడికి వెళ్ళి వచ్చే మరి ఈ పండుగల పాలు పంచుకుందామని వచ్చింది కోయిలాగ. మరి వచ్చిన కోయిలాగలకు ఏమైనా సరఫరా చేసిందా ఉత్తదేనా? మరి ఏం చెప్తుంది పండుగ గురించి, ఏం చెప్తుంది మరి ఊర్లల్లో కథ మధ్యలో ఎట్లా ఉంది, ఏంది ఏం కథ అనేది మరి చిన్నగా ఎలా పెడదాం చెప్పే. మరి పండుగ ఏం పండుగ అన్నట్టు ఎంతమంది తీసుకోవచ్చు ఇవాళ? ఈరోజు మా ఆందోళన నియోజకవర్గంకి వెళ్ళి సుమారు 4000 మంది వచ్చినాము. మాకు ఫస్ట్ చెప్పిరైతే ఫస్ట్ ఖాళీ అధ్యక్షులు అని చెప్పారు. కానీ ప్రజల్లో జోసినది కనుక ఎవడు వినకుండా వచ్చేసారు. అందరు వాళ్ళే వచ్చారు, సొంతంగా వచ్చారు. ఖర్చు ఏం పెట్టవా? ఏ ఖర్చు లేదు, ఏం లేదు. అన్నం ఖర్చు పెట్టకపోతే మళ్ళీ వస్తాయి, కాడెత్తేస్తాయి. అభిమానం ఉన్న వాళ్ళు వస్తారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అభిమానం. ఏమైనా ఉత్తగానే వచ్చినావా? ఏమైనా సరఫరా అయిందా ఉత్తదేనా? ఏది లేకుండానే స్వచ్ఛందంగా పార్టీ కోసం కష్టపడడం కోసం పనిచేయడం కోసం నేర్పిరే బాగా అంతేరా? నేర్పింది కాదు ఇది, కాంగ్రెస్ కట్టర్. మరి ఇప్పుడు రైతు రుణమాఫీ పండుకుందాట, మరి కొంత కాలేదాట. మరి ఎట్లా చేస్తారు? మరి రైతులు కొంత గగ్గోలు పెడతారు, కొన్ని 2 గార్లలో ఎగ్గొట్టిరాట. చెప్తా దానికి నేను సమాధానం. ఇప్పుడు ఆయన ఇంతకుముందు ఆయన ముఖ్యమంత్రి, ఫామ్ హౌస్లో ముఖ్యమంత్రి ఏం చేసిండు? 1,00,000 ఇస్తాని 1,00,000 కూడా లేదు, మిత్తులకే పోయినాయి అవి. కనీసం మన ముఖ్యమంత్రి వచ్చినాక రేవంత్ సర్కార్ కాంగ్రెస్ ఇంద్రమ్మ పాలన వచ్చినాక 2 లక్షల లోపు ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ అయింది. ఇంకా ఎంతమంది కావాలి? కొంతమంది ఉన్నారు, పైసలు లేవు, కింద ఆగమాగం. మీకు అన్నీ తెలుసు కనుక అవి రాగానే అందరికీ వేసేస్తాడు. అట్లా ఏం లేదు, వస్తుంది. ఏం పేరు అంటే నీ పేరు? నా పేరు సతీష్ కుమారే, మున్పల్లి మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నేను. ఆందోళన కోయిల గడ్డి ఇది తాత. మరి ఇప్పుడు ఏమి లేదు కానీ మరి నీతో పాటు కొన్ని కోయిలాగలు కార్యకర్తలు వెంట తిరిగినాయి, నీ అడుగులు అడిగేసి నడిచినాయి, నిన్ను నమ్ముకున్నాయి. నువ్వే ఊపిరైనాయి, నువ్వే పంచప్రాణం అని, అంతేనా కదా? మరి గసబండి కోయిలాగలకు ఇండ్లు ఇప్పిస్తావా, వేరే వాళ్ళకి ఇప్పిస్తావా ఇండ్లు? ఈ ప్రభుత్వంలో కష్టపడ్డోనికి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది, కానీ ముందు పేదోనికి ఉంటుంది. ఆ పేదోడు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, తిప్పిందే. మరి సతీష్ నమ్ముకున్న కోయిలాగలు ఉత్తపూరేనా ఇక పండుకున్నట్టేనా? ఉంటుంది. కష్టపడ్డోళ్ళు ఖచ్చితంగా ఉంటాయి. ఫస్ట్ పేదోన్ని గుర్తించాలి. పేదోని పేదోడే ఇక్కడ నేను నమ్ముకుండుగా నీ ఎంట తిరిగిండు, ఇప్పుడు ఉపాసం ఉండు. ఊరికు సతీష్ కుమార్ నా ప్రాణం అని నిద్ర కూడా నిన్నే కలబరిచ్చిండు. ఇక ఆయన పని ఉత్తదే చేస్తావా? నమ్ముకున్నోనికి ఎప్పుడు అన్యాయం చేయదు కాంగ్రెస్ పార్టీ. మాట ఇస్తే మణిపదింపదు కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి పాలన ఎట్లుండే? అద్భుతం ఉండే. 200 పింఛన్ ఇస్తేనే ఓ అన్నారు. వీడు 2000 ఇస్తాడు, తృప్తి లేదు. ఇప్పుడు పొద్దుమికంగానే 2000 తీసుకుంటున్నారు. ఎప్పుడు కేసీఆర్ పాలనలో 2000 చేసి ఏమైంది? పొద్దుమికంగా నీ అటువంటి ముసలోని వేయాలి, గిమ్మల గుద్దాలి, ఈయన పడకో, ఈ పైసలు నాయి ఇక్కడ నీ పింఛన్ అని తాతను కొట్టాలి, ఎత్తుకపోవాలి. గట్ల పరిస్థితి అయింది. కానీ 200 వచ్చినాడు ఎంత ఆనందం ఉండే. ముసలామె కళ్ళల్లో సంతోషం ఇట్లా కనిపిస్తుండే. రాజశేఖర రెడ్డి పాలనలో ఇట్లా సంతోషం కనిపిస్తుండే. అది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అట్లా చేస్తుంది. తాత మరి ఇప్పుడు మీరు 42% రిజర్వేషన్లు ఇస్తాము, మాకు బీసీల మీద ప్రేమ ఉంది అనేది అన్నారు. దాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చి సరే ఇక అది పై దాకా పంపిర్రు. ఇక అది ఇప్పుడు ఆడ పక్కేసుకొని పండుకుంది తాత. మరి ఇప్పుడు అది అఖిలపక్షాన్ని తీసుకుపోయి చిన్నగా సై చేసి మోడీకి జర్ర ముళ్ళుగార పెట్టి జర్ర సురుకంటిచ్చి చెటో పటో వ్యవహారం చెయ్యాలనేది ఆలోచన ఉన్నదనుకో. మరి ఉంటే ఎందుకు చేస్తాడు రేవంతమయ్యా? చేసేదాకా ఎన్నికలకు పోవద్దని ఇప్పుడు కవితమ్మ మొండిపాటు పడుతుంది తాత. మరి ఎట చేస్తారు? వాళ్ళు ఏం చేసిరు? ఇప్పుడు 10 ఏళ్ళు వాళ్ళు ఏం చేసిరు? ఇప్పుడు పోయి కవితమ్మ అన్నది, హరీష్ అన్నాడు, ఎవరు ఏం పేరు, ఇంకో ఆయన పేరు రామారావా, కేటీఆర్ ఆయన, వాళ్ళు ఏం చేసిరు 10 ఏళ్ళు చదివి? ఇప్పుడు మొత్తం యావత్ భారతదేశంలోనే కులగణన చేసిందే మొట్టమొదలు కాంగ్రెస్ పార్టీ చేసింది. కులగణన ఇప్పటి వరకు ఏ రాష్ట్రాలన్నా జరిగిందా? వాళ్ళు అంటారు ఇప్పుడు కేంద్రం ఇంకోటి అంటుంది, మేము ఇస్తున్నాం బియ్యం అంటే. ఇప్పుడు పక్కన ఉన్న హర్యానా, ఉత్తరప్రదేశ్లో ఎందుకు ఇస్తలేరు మన బియ్యం? అన్నీ కావాలని మా ప్రభుత్వంను బదలాం చేయాలని కొన్ని శక్తులు కూటగట్టినాయి. ఇక బకాయనకు శాతం అయితే లేదు, ఫామ్ హౌస్ పోయాడు. ఇక కొడుకేమో వేయాలి, వేసిన సంది గిమ్మ గుద్దాలి, అంతే ఉన్నది, ఏం లేదు ఆయన పని.
ఇది చిన్నసన్నది ఏం కాదే. నేను అప్పుడే మొదటనే నాది ఇది తరాలు నాటి తాటిస్తాను. వస్తా ఓ నాడు వస్తా నీ ఇలాకాకి వచ్చి. మున్పల్లి మండల్ రా అందోల్ నియోగం బుదేరా టోల్ గేట్ తెలుసా నీకు? ఏమో తాత నాకెవరికైనా జైరాబాద్ రోడ్ మీద టోల్ గేట్ ఉంటుంది. ఆడొచ్చో కూత పెట్టి ఏడునవే సత్యాన్ని అంటే వెళ్తూ వస్తాను నేను. కూత పెడితే కుర్రున వస్తాను నేను. అట్లా రాజకీయం 30 ఏళ్ళు ఆయన. తాత వస్తే మరి కాలుపోటు నాటుకోడు ఉంటుంది. మరి నాటుకోళ్ళు మరి ఎల్లలు కాబట్టి వ్యవహారం చేసావు. నాటుకోళ్ళు ఇటుకోళ్ళు అన్ని కేసీఆర్ ఉంటాయి. మాతి ఏముంటుంది? సన్న బువ్వ, రేషన్ షాప్లో బువ్వ ఉంటుంది, మంచి పప్పు ఉంటుంది, ముద్దపప్పు, జొన్న రొట్టెలు పెడతాం. ఈ పొద్దుగాల పచ్చిపూసిన పోస్ట్ పొద్దుగాల పచ్చిపూసిన పోస్ట్ పెట్టలేదు, పొద్దుకి బువ్వల నీసు పెట్టలేదు అన్నట్టే ఉంది సత్య వ్యవహారం. గిసవాడు వ్యవహారానికి నర్సే తాత ఓ తాడులా అంతేనా? సరే నీ మీద ప్రేమతో నన్ను వస్తా, కుండలకాలం పెట్టినా వస్తా. ఇక మరి ఇప్పటిదాకా ఎల్బీ స్టేడియంలో ఏం కథ నడిచిందో, ఎవరెవరి కడుపులలో ఏం ఆంబాయం ఉందో ఎల్లగక్కిచ్చిన. ఇక మరి చిన్నగా పోతున్నాను, నా ముసలు దూకుంటుందా? నాకు పొద్దు ఊగితే కళ్ళు కనపడాయి. ఇక మరి ముసలిది ఫోన్ చేసింది అప్పుడే, ఎటువాయి ముసలోడు ఇంకోరంగా అటే పోయిండు కాంగ్రెస్ వాళ్ళ మీటింగ్ అని. అది ఒకటే తలుపు దర్వాజా తెరిచిపెట్టింది. ఇక నేను ఉంటాను తాత. ఇక పోతున్న రోడ్డు మీద కలిసింది కోయిలాగా. ఈ కోయిలాగా ఏ ఊరు ఏంది ఏం కథ అని అడిగి మరి కథ మాత్రం ఏందో రాగుందాం. తాత ఏ ఊరే మనది? మన వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం. పరిగి ఇక మరి ఏం లేదు కానీ తాత, మరి స్థానిక సంస్థల ఎలక్షన్లల్లో కాంగ్రెస్ పార్టీ పండుకునేనా లేచేనా? లేసుడు ఉరుక్కుతుంది. ఎట్లా లేచి పండుకునే ముచ్చటనే లేదు. ఎక్కడంటే ఏమిది ఇంత ఈ 16 నెలల కామన్ పబ్లిక్ ఇంత సేవ చేసిన ప్రభుత్వము దేశంలో ఫస్ట్ టైం. నీకు చూడు, నీకు వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు మొత్తం అమలు చేసిరి. నీకు బస్సు ఆ మహిళలకు ఫ్రీ చేసిరి. నీకు కరెంటు 200 యూనిట్లు కరెంటు ఫ్రీ చేసిరి. రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చిరి. రేషన్ కార్డులు ఇచ్చుకుంటా సన్న బియ్యం ఇచ్చిరి. మళ్ళా రైతు రుణమాఫీ చేసిరి. రైతు బంధు ఇచ్చిరి. ఒక 1000 పెంచి రైతు భరోసా ఇచ్చిరి. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిరి. సన్నోట్లకు 500 బోనస్ ఇచ్చిరి. సిలిండర్లు ఇచ్చిరి. ఉద్యోగాలు ఇచ్చే ఈ 16 నెలల 10 సంవత్సరాలు లేనంత అభివృద్ధి చేస్తే ఇంకా జనంకు ఎట్లా తెలివి రాదే? నువ్వు చెప్పు నాకు. ఓట్లు ఓ తాత, ఇక ఇప్పుడు నువ్వు చెప్పిన సగం 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 సగమే. ఇక ఈ నడవంతానే పక్కేసుకొని పండుకున్నాయి. పూర్తి స్థాయిలో పోయలేదు అనేది బీఆర్ఎస్ కోయిలాగా అంటున్నాయి వాళ్ళు ఇక్కడ. ఎందుకంటే మరి ఇప్పుడు రైతు భరోసా అని వేస్తుంది. రైతు భరోసా అనేది 2 సార్లు ఎగ్గొచ్చిర్రు, 3వసారికి వేసిర్రు. ఇది కూడా ఓట్ల కోసం వేసిర్రు అదే లెక్కలు కొడుతున్నాయి. వింటావా? నీకు 9 రోజుల్లో 9,000 కోట్లు రైతులకు ఆనందం. అంటే ఒక్కొక్క రైతు సప్పుడు చేయకుండా టింగ్ పైసలు చూసుకున్నాడు, ఇంట్లో వండుకున్నాడు. రేవంత్ రెడ్డి చాలరా పాపం ఆ 1000 వెంచేసి ఆ కేసీఆర్ చల్లకుండా వేసిండు కానీ మాకు 8 లక్షల కోట్ల అప్పు చేసిండంట. ఇది ఎక్కడ? వీళ్ళు అప్పు చేయకుండా ఒప్పు చేయకుండా ఏదో చేస్తున్నారు అనేది రైతులంతా చల్లగా మంచిగా ఉన్నారు. కాక మరి ఇప్పుడు బార్బూరు బచ్చన్నపేట అని బీసీలకు 42% రిజర్వేషన్లు అని ఆశ పెడితే ఇస్తారంటే ఇస్తారు. మరి ఒకనాడన్నా అఖిల పక్షాలను తీసుకుపోయి మోడీ కాడికి పోయి చెడ్డో పాటో మాట్లాడి మరి ఎట్ట చేద్దాం ఏంది అంకత అనేది ఆరాటం ఎందుకు చేస్తలేడు రేవంతమయ్య అనేది కూడా మరి కోయిలాగలు అక్కడ గెలిపిస్తున్నాయి. అంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా బీసీది 42% కులగణన 2 సార్లు ఎవరు ఎట్లా అప్లికేషన్ పెట్టి 2 సార్లు చేసిండు. అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిండు. గవర్నర్ సంతకం పెట్టించిండు. రాష్ట్రపతికి పంపించిండు. ఆయన చేసే పని చేసిండు. కానీ దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము రాష్ట్రపతికి సంతకం పెడితే అయిపోయా. ఇక ఆడేమున్నది? రేవంత్ రెడ్డి ఉన్నది మొత్తం చేసి పంపిండు. ఎస్సీ వర్గీకరణ ఓ పిల్లగా 3 నెలలలో కథం పట్టియాలని హైకోర్టు చెప్పింది. మరి నెల రోజుల రోబట్టే ఇది కానట్టు కొడుతుంది. ఏది ఇప్పుడు ఈ బీసీ రిజర్వేషన్లో బిల్లు పండుకుంది పిల్లగా, అది జోలపాట ఇంటుంది ఇప్పుడు ఢిల్లీలో. మరి నెల రోజులు అవుతుందా? కానట్టు. మరి బీసీ రిజర్వేషన్లు ఓ పిల్లగా, మరి రిజర్వేషన్లు ఇవ్వకుండా మీరు ఎలక్షన్లకు ఎట్టబోతారని కవితమ్మ కవితమ్మ ఉన్నప్పుడు బీసీ బంధు పెట్టింది. 10 లక్షల మంది అప్లై చేసారు. బీసీ బంధు పెడితే 10,000 మందికి గుడియలే. 10,000 మందికి గుడియలే. వాళ్ళ ఇంట్లో మొత్తం ఓసీలకే పదవులు. ఆమెకు పదవే, హరీష్ రావుకి పదవే, కేటీఆర్కి పదవే, కేసీఆర్కి పదవే, హరీష్ రావుకి పదవే.
కనీసము కాంగ్రెస్ వాళ్ళు వచ్చి బట్టి విక్రమార్కకు ఒక దళితునికి డిప్యూటీ సీఎం ఇచ్చే, మహేష్ కుమార్ గౌడ్కి పీసీసీ ఇచ్చిరి, వాళ్ళు బీసీల గురించి మాట్లాడతారు. వాళ్ళు కొన్ని పదవులు ఇడిచిపెట్టి మాట్లాడితే ఎవడన్నా నమ్ముతాడే? పదవులన్నీ వాళ్ళ గుద్ద కింద పెట్టుకొని బీసీలకు చేయపోతారు అంటే 10 ఏళ్ళు చేసి ఒక్కరికి పదవులు చేయపోతే అన్ని గుద్ద కింద పెట్టుకుంటారు. ఇప్పుడు బీసీలకు చేసిన వాళ్ళ మీద ఏడిస్తే ఎట్లనే? ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వము అందరు కూడా ఢిల్లీకి పంపించారు. అందరు కూడా వీళ్ళు ఢిల్లీలో చేయాలి. బీజేపీ వాళ్ళు ప్రభుత్వం ఉన్నది, మన కిషన్ రెడ్డి గారు పోవాలి, ఆడ అయిందాక కాదని ఢిల్లీలో కూర్చొని చేపించుకొని రావాలి. రేవంత్ రెడ్డి 42% ఆయనది ఏ చిన్న ఎంటికబరమంత తప్పు లేకుండా పంపించిండు. నీకు కులగణన చేసిండు, అసెంబ్లీలో పాస్ చేసిండు, గవర్నర్ సంతకం పెట్టించిండు, రాష్ట్రపతికి పంపించిండు. ఇక ఇంకేమున్నది ఆయన తప్పు? కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు. ఇక మొత్తానికి అయితే ఇక మరి కోయిలాగా వికారాబాద్ కోయిలాగా ఈ రకంగా మరి ఇక మారేసి మరలబడి లెంకలు కొడుతుంది బీఆర్ఎస్ కోయిలాగా మీద. ఇక మరి బీఆర్ఎస్ కోయిలాగలు ఏమంటున్నాయి అంటే ముక్కు కోసం మొదటి మొగడే మంచోడు అన్నట్టుగా మమ్మల్నే కలవరిస్తున్నారు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక చూడాలి మరి వీళ్ళ భాగోతం ఏందో వాళ్ళ భాగోతం ఏందో రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఒక్క జెడ్పీటీసీ, ఒక్క ఎంపీపీ, ఒక్క ఎంపీటీసీ, ఒక వార్డు మెంబర్ లేకుండా గెలవకపోతే నీ వాడు. మరి మీరు ఏడికెళ్ళి వస్తుంది, ఎవరు తీసుకొచ్చిరి, ఏం జరిగే ఎట సంగతి? ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో అందరం వచ్చినాం కలిసి. షీనన్న నాయకత్వంలో 1500 మంది దాకా వచ్చినాము. 18-20 కార్లు, 5 బస్సుల దాకా తీసుకొని వచ్చేసి. ఈ మాట ఇంటే రేవంతమయ్య గుండె ఎగురుతట్టుంది కానీ దండం పెడితే షీనన్న అంటే షీనన్నని అంతేనా? ఇప్పటికే కేసీరావయ్య బాయి కాడ అదురుజరం ముచ్చిందట తాత. మరి మీరు ఒక ఆదిలాబాద్కి వెళ్ళే కంది సీరయ్య 1500 మందిని తీసుకొచ్చిందంటే నీ దండం పెట్టి పట్నం హైదరాబాద్ సగం పడం మీదే ఉంది కథ. 6 గంటలకు ఇంటికాడ మంచిగా భోజనం పెట్టించి మంచిగా చేసుకొని ఛాయ టిఫిన్లు అన్ని వేసి మరి పచ్చిపులుసా ఏమైనా కథ ఉందా? మంచి నీళ్ళు అదంతా లేదు కానీ నాన్ వెజ్ తోని తినొచ్చినాం. ముక్కతోనే వచ్చినాం తీసుకొని. మరి ఇప్పుడు ఏం చెప్పారు పెద్దోళ్ళు చెప్పిండ్రు కదా, సంవిధానం గురించి చెప్పిండ్రు కదా, విన్నాం. ఖార్గే గారి మాటలు విన్నాము. తర్వాత రేవంత్ రెడ్డి సీఎం గారి మాటలు కూడా నచ్చినాయి. రైతు భరోసా ఇచ్చింది. రానున్న రోజుల్లో మరి కనిసీనయ్య ఎమ్మెల్యే అయ్యానా, బలం పెరిగానా? ఎమ్మెల్యేనే ఆయననే. కంది శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేనే మొన్న అయ్యేటోడు, కొంచెం ఇట్లా మిస్ అయిపోయాడు. కొంచెం దుష్ట శక్తులు అవి ఇవి కనీసుట్లా కొంచెం ఇట్లా మిస్ అయిపోయాడు. కానీ ఇప్పుడు షీనన్న పక్కా ఇప్పుడు ఎమ్మెల్యేనే. కాన్స్టిట్యూషన్ లో అదిలాది ఇప్పుడు ఎమ్మెల్యే అన్న నడుస్తుంది. ఆయన మెజార్టీతో గుంజుకొస్తాడంటవా? మెజార్టీతో గుంజుకొస్తాడు. అప్పుడు 50 పలుకుబడి పెరుగుతుందా ఆదిలాబాద్ లో? 24,000 అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి చరిత్రలోనే 24,000 25,000 వస్తుండే. ఇప్పుడు అయితే ఇప్పుడు మొన్న 50,000 లీడ్ తెప్పించిండు ఆయన మొదటిసారి. మరి అంతకే కాకుండా మర్ర లోక్సభ ఎన్నికలలో అందరినీ మమేకం చేసుకొని పాతోళ్ళని కొత్తోళ్ళని అందరినీ కలుపుకొని ప్రేమానురాగాలతో 70,000 నుంచి 80,000 దాకా లీడ్ తెప్పించారు. మా కాన్స్టిట్యూషనే లీడు. మేము ఎంపీ గెలిచినట్టే అక్కడ. ఏం పేరు అంటే సోమన్న, రావుల సోమన్న. మరి రావుల సోమన్న కందిసీనే బలగమంట ఇయ్యాల ఎల్బీ స్టేడియంలో 1500 మంది అడుగు పెట్టినట. ఇక మరి ఇక్కడ మరి దండం పెడితే దండు పోతుంది. మరి ఇక ఫామ్ హౌస్ లో పడుకున్న పెద్ద మనిషి దండం పెట్టి అదురుజరం వచ్చింది. ఇడికే అయితే ఇంకా వస్తాడు లేకుండా. రాత్రి పగలంటే పగలు షీనన్న మాకు సపోర్ట్ ఉంటాడు, మేము షీనన్నకు సపోర్ట్ ఉంటాం. అంతే. ఆయన సాపతికి ఫోన్ చేస్తే ఉంటారా? నిత్యాన్నదాన పథకం పెడతాడు, పేదలకు పెడతాడు, కార్యకర్తలకు పెట్టుకుంటాడు, అంబులెన్స్ పెట్టిండు. ప్రతి ఒక్కళ్ళకు చనిపోయినా కానీ బ్రతికినా కానీ సేవ చేస్తాడు, పెళ్లిళ్ళకి వెళ్తాడు, అందరికీ సహాయ సహకారాలతోనే ఉంటాడు. ఈ సొంత బండ్లు ఆయన ధనవంతుని తిరంగా ఎప్పుడు ఫీల్ కాడు. పేదోళ్ళల్లో పేద వ్యక్తి తిరంగానే ఉంటాడు. కాబట్టి అభిమానంతోనే ప్రజలందరూ ఆయనకి ఇప్పుడు అన్ని పార్టీల నుంచి ఆయన దగ్గరికి వచ్చేస్తున్నారు అన్నట్టు. అరే నీ దండం పెడితే కంది సీరియా పలుకుబడి బాగానే ఉరుకులో పెడుతుంది. ఎందుకంటే ఆయన ఈ పిల్లగాడు ఇప్పుడు ఏమన్నాడు ఎరికేనా? విన్నారా మీరు? ఆయనకు ఎంత ఉన్నా, ఏ హోదా ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా అందరినీ పేదోళ్ళతోనే కలిసి మెలిసి అందరితోటి కలగలుపుగా పోతాడట మనిషి. చూడాలి మరి రానున్న రోజుల్లో పలుకుబడి పతారా. ఆయననే ఎమ్మెల్యే అయిపోతాడు. కంది సీనన్న మంచి మనిషి. ఇప్పుడు సీనన్నకు కూడా ఒకటి మంచి పదవి రావాలని మా వాళ్ళందరి కోరిక. పదవి రావాలా, జిల్లా అధ్యక్ష పదవి రావాలా.
ఇది కాదు మాకు అవసరం కూడా, ఎందుకంటే ఎమ్మెల్యే లేడు కాబట్టి మాకు మాది బ్యాక్వర్డ్గా ఉన్నది అని అంటారు కాబట్టి ఆదిలాబాద్లో శ్రీనన్నకు ఒకటి ప్రోటోకాల్ ప్రకారము ఒక పదవి ఉంటే ఇంకా న్యాయం చేస్తాడు, ప్రజలకు ఫండ్ తెచ్చి ఎంతో ఇది చేస్తాడు. ఇప్పుడు లేకున్నా కానీ ఫండ్ తెస్తున్నాడు, సీఎం రిలీఫ్ ఫండ్ తెస్తున్నాడు. కొన్ని సమస్యలు చెప్పాలని అంటే లేక అధికారికంగా ఉంటేనే తను పోవచ్చు కదా, అట్లా అని మా కోరిక. ఎందుకంటే మా లాభం, మా స్వార్థం, మా లాభం కోసమే తనకు పదవి కావాలి, తనకు అవసరం లేదు పదవి. మా పేద ప్రజలకు మొత్తానికైతే ఆదిలాబాద్ లో కంది సీనే బలగం వీళ్ళంతా, కంది శ్రీనివాసరెడ్డి బలగం. ఇక మరి నిత్య అన్నదాన దాత ఆట. ఇక మరి ఎంతమందికి భూ పెడతారు రోజు? అక్కడ 500 మందికి భూమిన పెడతాడు, 200-300 మంది కార్యకర్తలు కూడా తినిపోతారు. ప్రతి ఒక్కరు తిని ఛాయ్ తాగాంది పోంది ఎవ్వరు ఉండదు. ఏం తక్కువ 1000 మందికి. ఓ దేవుడు, ఆ కథ బాగానే ముందులో ఆదిలాబాద్ లో కంది శ్రీనివాసరెడ్డిదే. ఇక చూడాలి మరి, చల్లని ఆశీర్వాదం ఆ భగవంతుడు కూడా ఉండాలి. ఇక ఎందుకంటే మరి ఆయన ఏం తక్కువ 1000 మందికి బువ్వ పెడుతుండే, నీ దండం పెడితే అన్ని దానాలకి వెళ్ళా అన్నదానం మహా గొప్పది అంటారు పెద్దలు. ఇక మరి గిసవంటి కోళ్ళాగలకు కూడా చేదోడు వాదోడుగా ఉంటుండు, ఆపదకి ఆపద కరుచుకుంటుండు. ఇక మరి మొత్తానికైతే కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ బలగం ఈ రకంగా మన ఏఎన్ఎన్ ఆంబాయ వెళ్ళబోసుకున్నారు. ఇక మరి మీరు ఎప్పటికీ చూస్తూనే ఉంటారు మీ నర్సయ్య తాత కెమెరామెన్ శివాతో. ఎక్కడ పిల్లగా ఇది ఇది హైదరాబాద్ అసెంబ్లీ ముందర ఉన్నాడు. ఇది కథ.